ఈ రోజు సాధారణ రోజు కాదు, ఇది వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు. ఇది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు. ఈ రోజు వారందరూ శ్రీమన్నారాయణుడి పాదాల వద్ద ఏకమై నిలిచే పవిత్ర క్షణం. ఈ ఏకాదశి కేవలం ఉపవాసం కాదు, ఇది మన లోపలి మలినాలను విడిచిపెట్టే సాధన. ఇది శరీరానికే కాదు, మనసుకి, ఆత్మకి ఇచ్చే విశ్రాంతి. ఈరోజు ఒక మెట్టు పైకెక్కడం కాదు, మన లోపలికి దిగడం, అహంకారం తగ్గించి ఆత్మను గుర్తు చేసుకోవడం. శ్రీమన్నారాయణుడు మన సమస్యల్ని తీసుకెళ్లమని కాదు, వాటిని ఎదుర్కొనే శక్తి ఇవ్వమని కోరుకోవడం. భక్తి అంటే అడగడం కాదు, అంగీకరించడం. ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అంటారు, కానీ నిజానికి మన హృదయంలోని ద్వారం తెరుచుకుంటూనే వైకుంఠం మొదలవుతుంది. ఒక దీపం వెలిగించండి, ఒక నిశ్శబ్ద క్షణం తీసుకోండి. మీ లోపల ఉన్న శబ్దాన్ని తగ్గించి దేవుడి మౌనాన్ని వినండి. మీ ముక్కోటి ఏకాదశి మీ జీవితానికి శాంతినివ్వాలి, స్థిరత్వాన్ని ఇవ్వాలి, మరియు నడిచే ప్రతి అడుగుకు అర్థం ఇవ్వాలి. భక్తితో కాదు, భావనతో నడిచే జీవితాన్ని, అదే నిజమైన వైకుంఠ ప్రయాణం. ఈ మాటలు మీ హృదయాన్ని తాకి ఉంటే, ఈ వీడియో మీకు కాస్తైనా శాంతిని ఇచ్చి ఉంటే, దయచేసి ఈ సందేశాన్ని 10 మందితో పంచుకోండి, లైక్ చేయండి. ఇలాంటి భావపూర్వక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక షేర్ చేయండి. ఒక హృదయానికి ఆశగా మారవచ్చు. ఒక లైక్ ఇంకొక మంచి సందేశానికి మార్గం చూపవచ్చు. భక్తిని పంచుకుంటేనే పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.